సరే, ఈరోజు మనం మేష లగ్నం గురించి బ్లైండ్ చార్ట్ అనేది చేద్దాం. కలపరుచుకుంలో ఫస్ట్ హౌస్ ఇది మేష లగ్నం. ఇక్కడ మనం చూసుకున్నాం మేష లగ్నంలో ఎప్పుడైనా సరే ప్రతి లగ్నం అనేది ఈ మనిషి యొక్క వ్యక్తిత్వం అనేది డిసైడ్ అయి ఉంటుంది. లగ్నంలో ఈ వ్యక్తిత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది ఏంటి, ఇది ఒకటి ఆలోచించుకోవాలి మనం. ఇంకా మేష లగ్నంలో చూసుకున్నాం మనం ఇక్కడ గ్రహాల స్థితులను బట్టి లెక్కేసుకుంటే కనుక పంచమాధిపత్యం ఉచ్చ స్థితిలో పొందుతున్నాడు సూర్యుడు. రెండోది ఇంకా శని అనేది నిత్య స్థితిలోకి వెళ్ళిపోతుంది, కర్మ అనేది. ఇంకా కుజుడు త్రికోణ స్థితి. కుజుడు త్రికోణ స్థితి పైగా అతను లగ్నాతో అష్టమాధిపతి కూడా అతనే అయ్యాడు కాబట్టి వీళ్ళలో కొంచెం నెగిటివ్ థాట్స్ అయితే ఉంటాయి డిఫాల్ట్గా. అర్థమైందా? నెగిటివ్ ఉంటుంది. అలాగే ఆ నెగిటివ్ని ఓవర్టేక్ చేసుకుంటా సూర్యుడు పంచమాధిపతి కూర్చున్నాడు కాబట్టి వీళ్ళు అప్పటికప్పుడు వాళ్ళ బుద్ధిని ఉపయోగించడం, అంటే సెల్ఫ్ లెర్నింగ్ అనేది మేష లగ్న జాతకాలకి లైఫ్ లాంగ్ ఉంటుంది. లైఫ్ లాంగ్ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ పంచమాధిపతి లగ్నంలో వచ్చే స్థితిని పొందుతున్నాడు కాబట్టి. రెండోది శని నేచ స్థితిని పొందుతాడు కాబట్టి కర్మలాభాధిపతి. వీళ్ళ ప్రాఫిట్స్ ఒక్కసారి అప్ అండ్ డౌన్ ఉంటుంది లైఫ్లో. ఒకసారి బాగా వస్తే ఒకసారి డౌన్ అవుతూ ఉంటాయి. ఇంకోటి కర్మ కూడా అంతే, చేంజెస్ ఎక్కువ తీసుకుంటాం. అంటే కర్మాధిపతి నేర్చబడుతున్నాడు. ఈ లగ్నం వచ్చేమో పురుష లగ్నం, పురుషాధిపత్యం ఉంటుంది. అండ్ చరలగ్నం అనమాట. చరలగ్నం అవటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ వీళ్ళు స్థిరమైన ఆలోచనలు ఉండవు. ఎప్పటికప్పుడు ఐడియాలజీస్ చేంజ్ చేస్తూ ఉంటారు. అందులో వీళ్ళు చేసే ఐడియాలజీస్ కర్మకు సంబంధించిన ఆలోచనలు ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటా ఉంటే కర్మ దెబ్బతింటాం. ఒక కర్మను స్టాండర్డ్గా తీసుకుంటున్నంత సేపు, డిసిప్లిన్ ఉన్నసేపు బాగుంటుంది. కానీ కర్మాధిపతి నేర్చబడుతున్నాడు కాబట్టి ఇక్కడ శని లగ్నంలో వీళ్ళు కొన్ని కర్మల్లో వీళ్ళు చేసే ఐడియాలజీస్ ఆలోచన వల్ల కొన్ని నష్టాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే లగ్నంలో అశ్విని నక్షత్రంతో స్టార్ట్ అవుతుంది. నక్షత్రం కూడా పూర్వజన్మ కర్మానికి సంబంధించిందే కాబట్టి వీళ్ళకి కొంచెం స్పిరిచువల్ అవేర్నెస్, ఆధ్యాత్మిక కోణం కూడా ఉంటుంది వీళ్ళలో. కుజుడు అగ్రెసివ్నెస్ ఉంటుంది. ఈ షార్ట్ టెంపర్లో కాసేపు అలాగా వచ్చి వెళ్ళిపోయే కోపాలు వీళ్ళలో సహజంగా ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఈ భరణి నక్షత్రం ఈ మేష లగ్నంలో స్థితి పొందడం అనేది సరిపోతుంది. భరణి అంటే ధరణి వెళ్తాడు అని. రెండోది దీనికి నక్షత్రానికి యముడు ఆధిపత్యం. యముడు ఆధిపత్యం అంటే ఏంటి? ఇది ఇట్లాగే ఉండాలి, ఇది ఇట్లాగే చేయాలి, ఇట్లా లేకపోతే అట్లా ఉండకూడదు అని చెప్పేసి ఒక రకమైన నెగిటివిటీ అనేది వెళ్తుంటుంది. మొండిగా ఉంటారు వీళ్ళు. రెండోది కుజుడు కూడా కూర్చున్నాడు కాబట్టి ఇక్కడ వీళ్ళు, సూర్యుడు కూడా అక్కడ కూర్చున్నాడు కాబట్టి సెల్ఫ్ అనేది ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు వీళ్ళు. అహం అనే దానికంటే కూడా నేను నాది అనే ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. కానీ వాళ్ళు అలా అనుకుంటారే కానీ యాక్చువల్గా ఏంటంటే భరణి కూర్చున్నాడు ఇక్కడ. భరణి ఏంటంటే కుటుంబం కూర్చుంది. అంటే ఇతని వ్యక్తిత్వాన్ని కుటుంబం ఎక్కువ ప్రభావితం చేస్తుంది. అర్థమైందా? రెండోది సప్తమాధిపతిగా కూడా శుక్రుడు ఇక్కడ. వ్యాపారాలు కానీ, చిన్ననాటి స్నేహితులు కానీ, ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళ జీవితంలో భర్త కానీ, భార్య కానీ వీళ్ళు రావటం వల్ల కూడా వీళ్ళలో చాలా రకాల చేంజెస్ అయితే జరుగుతుంది అన్నమాట. చూడండి, పెళ్లి కాకముందు ఒకలాగా ఉంటాడు, పెళ్ళైన తర్వాత ఇంకోలా మారుతారు అబ్బాయి. మనం కొంతమంది చెప్తాం, ఇది చూడు పెళ్లి కాకముందు బాగున్నాడు, పెళ్ళైన తర్వాత చూడు ఎలా మారాడు అంటాం. అర్థం కాదు. అప్పుడు దాకా కుజు లక్షణాలు నేను అనేది కాదు. ఎప్పుడైతే రిలేషన్లోకి వెళ్ళారో ఇక్కడ శుక్రుడు యొక్క బలం పెరిగిపోతుంది, భరణి బలం. అంటే ఇక్కడ డబ్బు బాగా సంపాదించాలని చెప్పొచ్చు. పెళ్ళైన తర్వాత వీళ్ళకి సంపాదన వస్తుంది. రెండు, ఈ సప్తం అనేది వాళ్ళలో బలంగా లగ్నం మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి వీళ్ళకి ఏంటంటే 10 మందిలో పబ్లిక్లోకి వెళ్ళేసి నాకు ఒక నేమ్ కావాలి, నాకు ఫేమ్ కావాలి, నాకు గుర్తింపు కావాలని చెప్పి ఒక ఆత్రం అనేది తీసుకెళ్తూ ఉంటారు. ఇది శుక్రుడు యొక్క లక్షణం ఇక్కడ. రెండు, డిఫాల్ట్గా సూర్యుడు కూడా అక్కడ పంచమంలో కూర్చుంటాడు కాబట్టి పంచమాధిపతి లగ్నంలో కూర్చున్నాడు. అది ఉచ్చ స్థితి కాబట్టి వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి చేంజ్ అనేది కూడా ఇంకోటి కూడా వస్తుంది. ఈ చేంజ్ ఎలాగ వస్తుందంటే యాక్చువల్గా మనకి ఈ సంతానం ఎప్పుడైతే కలుగుతారో వీళ్ళు ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, సెల్ఫ్ లెర్నింగ్ వచ్చే కొద్దీ వీళ్ళలో చేంజెస్ చాలా వస్తూ ఉంటాయి. ఒక రకమైన సెల్ఫిష్ మైండ్ సెట్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇదంతా ఏంటంటే మేష లగ్నం యొక్క లక్షణాలు. రెండో, లగ్నంలో మనకేంటంటే ఈ శని నేర్చబడుతున్నాడు కాబట్టి
ఎప్పుడైతే శని నీచపడుతున్నాడో ఒక గ్రహం, అక్కడ సూర్యుడు వచ్చేస్తుంది మొదలు ఒక రకమైన తామస గుణం ఉంటుందండి. రెండోది వీళ్ళ ఆహారం అలవాట్లో కూడా ఆ తామస లక్షణాలు కూడా ఉంటాయి. అవి తింటే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇలా నాన్ వెజిటేరియన్స్ మీద కానీ ఇలా వెరైటీ ఫుడ్స్ మీద. ఎందుకంటే శుక్రుడు ద్వితీయాధిపతి అయ్యాడు కదా, సప్తమాధిపతి అయ్యాడు, లగ్నంలో కూర్చున్నాడు. ఇవాళ మా వ్యక్తి ఏమనుకుంటుంది, బయటికి ఎక్కడికైనా వెళ్ళేసి రిచ్ ఫుడ్స్ తిందాం. శుక్రుడు కదా మళ్ళీ పార్ట్నర్, వీళ్ళ పార్ట్నర్తో బయటికి వెళ్ళి రిచ్ ఫుడ్స్ తింటాం, ఇలాంటి పనులన్నీ చేస్తుంటారు. ఎందుకంటే ఇది చర్లగ్నం ఫస్ట్. అంటే వీళ్ళ ఆలోచనలు ఏంటంటే ఎప్పుడు స్థిరంగా ఉండవు, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒకలాగా ఉన్నాడు అనుకో, గంటకు ఇంకోలా మారిపోతాడు, ఇంకో గంటకు ఇంకోలా మారిపోతాడు. ఇలాగ ఎప్పుడైనా సరే ఈ మేష లగ్నం వాళ్ళు కానీ, ఈ కర్కాటక లగ్నం కానీ, మకర లగ్నం వాళ్ళు కానీ, అలా తులా లగ్నం, ఈ చర లగ్నాల్లో ఎవరైతే జన్మిస్తారో వీళ్ళ ఆలోచనలు ఎప్పుడు స్థిరంగా ఉండవు, ఎప్పటికప్పుడు చేంజెస్ కోరుకుంటూ ఉంటాయి, నూతనత్వం కోరుకుంటూ ఉంటుంది. అంటే వీళ్ళకు బోరింగ్ అనమాట, బోర్ ఫీల్ అవుతుంటారు, చేంజ్ కావాలి ఇలా లైఫ్లో అనుకుంటారు. ఎప్పటికప్పుడు లగ్నం యొక్క ఇలా డ్రెస్సింగ్ కూడా అలాగే ఉంటుంది. ఇవాళ ఒక రకమైన డ్రెస్ వేస్తారు, రేపు పొద్దున ఇవాళ ఒక ట్రెడిషనల్కి వెళ్ళారు, ఇమీడియట్లీ రెండో రోజు మనం ఫ్యాషన్కి వెళ్తే ఎలా ఉంటుంది అనుకుంటారు. ఇట్లాగా వాళ్ళ వ్యక్తిత్వం ఏంటంటే డిఫరెంట్ సెక్టార్స్ వెళ్తుంటుంది. రెండు వీళ్ళ వ్యక్తిత్వాన్ని ఎవరు ఎక్కువ మోటివేట్ చేస్తున్నారంటే సప్తం, అంటే చిన్ననాటి స్నేహితులు ఆఫ్టర్ మ్యారేజ్ భార్య లేదా భర్త వీళ్ళ లగ్నం అంటే వీళ్ళ వ్యక్తిత్వాన్ని చేంజ్ చేస్తారు. సంతానం కలిగిన తర్వాత వీళ్ళ వ్యక్తిత్వం ఇంకా చేంజ్ మారిపోతుంది. సూర్యుడు ఉచ్చ స్థితి, అన్నిటికంటే బలమైన స్థితి. ఈ కర్మలాంటి నేర్చబడటం వల్ల వీళ్ళ కర్మలు ఏంటంటే వీళ్ళు వ్యక్తిత్వాన్ని కోల్పోతుంటారు. పనిచేసే చోట కానీ, పని వాళ్ళ దగ్గర కానీ. అక్కడ ఏంటంటే వీళ్ళు ఈ లగ్నంలో ఆర్భాటం అనేది ఉంటుంది కాబట్టి సూర్యుడు అంటే ఏంటి, కీర్తి ప్రతిష్టలు, కండువ, పేరు ప్రతిష్టలు. వీళ్ళు వాళ్ళ కింద పని వాళ్ళ దగ్గర వీళ్ళ గొప్పలు చెప్పకూడదు, ఎందుకంటే అక్కడ శని నేర్చబడ్డాడు కదా, దశమాధిపతి నేర్చబడ్డాడు. వీళ్ళు గొప్పలు చెప్పుకునే కొద్ది ఏంటంటే వీళ్ళ కర్మ అనేది తగ్గింది. అంటే వీళ్ళు ఎక్కువగా ఏంటంటే వాళ్ళ దగ్గర సూర్య యొక్క తపన అనేది వీళ్ళ కింద పనిచేసే వాళ్ళ దగ్గర వీళ్ళు పనిచేసే చోట చూపించకూడదు. చూపిస్తాం వల్ల ఏంటంటే వీళ్ళు కొంచెం ఫైనాన్షియల్ లాసెస్ జరిగే ఛాన్స్ ఉంటుంది. శని నేర్చబడ్డాడు కాబట్టి అక్కడ కుజుడు పైకి అష్టమాధిపతి అవుతాడు కాబట్టి లగ్నంలో స్థితి పొందాడు కాబట్టి స్ట్రగుల్స్ అనేది వీళ్ళ లైఫ్లో ఎప్పుడు ఉంటాయి. మేష లగ్నం వాడికి లైఫ్లో ఎప్పుడు స్ట్రగుల్ ఉంటుంది, ఎందుకంటే అష్టమం అంటే స్ట్రగుల్. కానీ వీళ్ళు ఎప్పుడైతే రీసెర్చ్ కోణంలో వెళ్ళినా, ఈ స్పిరిచువల్ వైపు వెళ్తున్నా కూడా ఆధ్యాత్మిక మానసిక స్థితి అనేది వీళ్ళని ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేస్తుంది. ఎందుకంటే కేతువు కూర్చున్నాడు అండ్ అష్టమం కూడా వీళ్ళది కేతువు ఉంటాడు. ఆ కేతువు యొక్క రాశి వృశ్చికం కూడా వీళ్ళ అధీనంలో ఉంది. అంటే ఈ మేష లగ్నం వాళ్ళు ఈ డ్యూయల్ మైండ్ సెట్ ఒకటి చేంజ్ చేసుకుంటాం, స్పిరిచువాలిటీ పెంచుకుంటాం. రెండోది శని ఇష్టపడుతున్నాడు కాబట్టి వాళ్ళ లగ్నంలో వీళ్ళు ఏంటంటే తక్కువగా చూస్తారు పని వాళ్ళని. సూర్యుడు వచ్చే స్థితి పొందుతున్నాడు, నేను గొప్ప అనుకుంటాను. నేను గొప్ప అనుకున్నప్పుడు వీళ్ళ కింద పనిచేసే వాళ్ళు కానీ, తక్కువ జీతగాళ్ళు కానీ వీళ్ళు ఏంటంటే తక్కువగా చూసే కూడా ఉంటుంది. వాళ్ళతో మింగిల్ అవుదాం. ఇప్పుడు కొంతమందికి సమతనం ఉంటుంది, ఇప్పుడు తులానుకో సమత్వం, ఎందుకంటే అక్కడ శని ఉచ్చ స్థితిని పొందుతున్నాడు. వీళ్ళు పని వాళ్ళతో కూడా చాలా గౌరవ మర్యాదలతో ఉంటారు. తులా లగ్నంలో ఎంతమంది చూడండి, వాళ్ళ కింద ఇంట్లో పనిచేసే వాళ్ళతో కూడా రెస్పెక్ట్ ఇచ్చి ఉంటారు. వాళ్ళు తక్కువగా చేయటం ఉండదు వీళ్ళ దగ్గర. కానీ మేష లగ్నం వాళ్ళు దీనికి క్వైట్ ఆపోజిట్, అక్కడ శని నేర్చబడుతున్నాడు. వీళ్ళు తక్కువ జీతగాళ్ళని కానీ, తక్కువ పని వాళ్ళని కానీ తక్కువగా చూసే గుణం ఉంటుంది. లేబర్ అన్న మైండ్ సెట్ వీళ్ళు కనబడకుండా ఉంటుంది అంతర్లేరంగా. ఎందుకంటే శని అక్కడ దాక్కుని ఉంటాడు వెనకాల, సూర్యుడు వెనకాల. పైకి కర్మ లేదు. పైకి ఏంటంటే వీళ్ళు ఎంతకాటికి లగ్నంలో స్కూల్ కూర్చున్నాడు కాబట్టి భరణి నక్షత్రం వీళ్ళ డ్రెస్సింగ్లో కానీ, వాటిలో కానీ, వీటిలో కానీ, వెహికల్స్ విషయంలో కానీ కొంచెం డాబు చూపిద్దామని చెప్పి చూస్తూ ఉంటారు వీళ్ళు. అర్థమైనా? ఇలాగ ఒక రకమైన రాజస్వం అనేది ఉట్టిపడాలి మనం, ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళందరి దగ్గర మనం గొప్పగా కనబడాలి అని చెప్పి ఉంటుంది. అర్థమైనా? వీళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా వాస్తవం చెప్పాలి, వీళ్ళ ఫ్రెండ్స్ కూడా పెద్ద ఇదేం కాదు. ఎందుకంటే 11th లాట్ లగ్నంలో లేచిపోతారు కాబట్టి వీళ్ళకి స్నేహం చేసిన వాళ్ళు పెద్దగా ఎదగలేరు, వీళ్ళ కింద వేరే వాళ్ళు ఎదగనీరు. అర్థం? 11th లాట్ లగ్నంలో కూర్చున్నాడు, మేష లగ్నంలో. అర్థం? 11th అంటే సోదర వర్గం చూసుకోవచ్చు, అన్నాలు చూసుకోవచ్చు. కుజుడు యొక్క ఓకే, కుజుడు స్థానం ఓకే, కానీ 11th లాట్ వీళ్ళ కింద ఉన్నారు అనుకో, అన్నల కింద వీళ్ళతో ఉంటే కనుక వాళ్ళకి పెరుగుదల ఉండదు, ఎప్పటికీ నాశనం అవుతుంది. నేనేంటంటే ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి మేష లగ్నం వాళ్ళతో వాళ్ళు అగ్ర సోదర వర్గానికి వార్న్ చేస్తారు, మీరు వీళ్ళతో ఉంటే కనుక మీరు ఎదగలేరు, ఎప్పటికీ వెలుగులోకి రాలేరు అని చెప్తాం. ఎందుకంటే 11th లాట్ ఇక్కడ ఎవరయ్యారు, శని అయ్యాడుగా. శని ఎక్కడ నేర్చబడ్డాడు, మేష లగ్నంలో నేర్చబడ్డాడా లేదా? అర్థం కాదు. అంటే వీళ్ళు వాళ్ళ కిందకి వెళ్ళారంటే వీళ్ళ జీవితాలు నేర్చబడతాయి అని.
వీళ్ళతో స్నేహం చేశారు, వీళ్ళకి ఎందుకు వెళ్ళారు, వీళ్ళ ఫ్రెండ్స్ కూడా నేర్చబడతారు, వాళ్ళు ఎదగలేరు. వాళ్ళ దూరం ఉంటే వీళ్ళ ఎదుగుదలకి నో డౌట్. అర్థం కాదు. అలాగే బిలో పవర్టీ పీపుల్ కూడా వాళ్ళ కింద ఎదగలేదు, ఎందుకంటే శని నేర్చబడుతున్నాడు అక్కడ. వాళ్ళకి ఆ దృష్టి ఉండదు. ఇట్లాగా మ్యాథ్ లెక్క అంటే ఒక డిఫరెంట్ మైండ్ సెట్, రాజస్వం అనేది వెళ్తుంటుంది. అంటే ఒక రకమైన కుటుంబం, నా కుటుంబం, అక్కడ సెల్ఫిష్నెస్ పెరిగిపోతుంది. నా సంపాదన, శుక్రుడు కూర్చున్నాడు సగం లగ్నం ఏంటి, నేను, నాది అంటాడు. నాది అనేది ఎక్కడెక్కడ ఇస్తుంది వీళ్ళకి, కేతు లక్షణాలు ఉంటాయి. కేతు ఏంటి 159లో కూర్చుంటాడు మనకి, అష్టమాధిపతి. ఇక్కడ అష్టమం అనగానే ఒక రకమైన సెల్ఫిష్నెస్, అర్థం కొంచెం అహం. రెండోది కుటుంబ స్థానాధిపతి శుక్రుడు కూర్చున్నాడు, సప్తమాధిపతి బిజినెస్, రిటైల్ బిజినెస్ కానీ, ఇంకా బిజినెస్ కానీ, లేదా భార్య కానీ, భర్త కానీ. నాది, నా సంపాదన, నేను, నా వ్యాపారం, ఇట్లా వెళ్తుంటుంది. నేనే అంటాడు అనేది. ఎందుకంటే లగ్నంలో కూర్చుండి పోయారు. ఇక్కడ లగ్నం అంటే వ్యక్తిత్వం, నాది అనే తత్వం. ఇక్కడ సూర్యుడు ఒక పాదంలో కూర్చున్నాడు, పంచమం. నా ఇంటెలిజెన్స్, నా తెలివితేటలు, నేను గొప్ప అంటాడు. సూర్యుడు ఉచ్చస్థితి మంది. ఇక్కడ పంచమాధిపతి లగ్నంలో ఉచ్చస్థితి. వీళ్ళు ఏంటంటే ఈ విధమైన మైండ్ సెట్ బలంగా, అదొకటే కాదు. చతుర్థాధిపతి ద్వితీయంలో ఉచ్చస్థితిని పొందాడు. అంటే ఏంటి, ఇక్కడ వీళ్ళ ఫుడ్ విషయంలో కూడా ఒక స్థిరమైన అభిప్రాయాలు ఉండవు. రెండు సూర్యుడు కూర్చున్నాడు అండ్ చంద్రుడు కూడా కూర్చున్నాడు కాబట్టి లిక్విడ్స్ కొంచెం ఇష్టపడతారు వీళ్ళు. సూర్యుడు కాబట్టి కొంచెం హాట్ ఫుడ్స్ కూడా ఇష్టపడతారని చెప్పొచ్చు. అండ్ కుజుడు కూడా కూర్చున్నాడు కాబట్టి స్పైసీ ఫుడ్స్ కూడా ఇష్టపడతారని చెప్పొచ్చు. స్పైసీయే కాదు, ఈ ఫారిన్ ఫుడ్స్ అని, పిజ్జాలని, బర్గర్లని ఇలాంటి ఇష్టపడతారు. ఎందుకంటే ఇక్కడ రాహు ఉచ్చస్థితిని పొందుతున్నాడు, ఫారెన్ లాంటి ఉచ్చస్థితిని పొందుతున్నాడు. కానీ లిక్విడ్ లాంటి కూడా అక్కడ ఉచ్చస్థితిని పొందుతాడు. వీళ్ళు ఎప్పుడైతే హైలీ లిక్విడ్ ఫుడ్స్ తీసుకుంటారో వీళ్ళ లైఫ్లో ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే రిసీవింగ్ అనేది చంద్రుడు రాహులు అనేది కలవకూడదు. రెండోది చంద్రరాహు వీళ్ళకి ద్వితీయ స్థానంలో ఉచ్చస్థితిని పోతుంది. ఈ మేషలగ్న జాతకులు నిజం చెప్తారా అంటే నిజం చెప్పడం చెప్పారు. ఎందుకంటే చంద్రరాహులు ఎవరి జాతకంలో కలిసినా మానసిక ఆందోళన ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ద్వితీయం వాక్కులో కూర్చున్నాడు ఆయన. సంపద, బాగా డబ్బు సంపాదించాలి అని ఒక ఆలోచన ఉంటుంది. లాట్ ఆఫ్ లిక్విడ్ క్యాష్ కావాలని చెప్పి మైండ్ సెట్ ఉంటుంది. వీళ్ళకి వస్తుంది కూడా కొంచెం కష్టపడితే. అట్లా రాహు కూడా కూర్చున్నాడు, ఎట్లాగైనా సంపాదిద్దాం అనుకుంటాడు. సెకండ్లో రాహు ఏం చేస్తాడు, 11th లాంటి కూర్చున్నాడు సెకండ్ హౌస్లో. నాకు లాభాలు ఎట్లాగన్నా రావాలి, అది రైటా రాంగ్ అని చెప్పి ఆలోచించలేడు. ఇంకా వాళ్ళ జాతకంలో ఉన్న ప్లానెట్స్ని బట్టి చూడాలి మనం. అంటే ఈజీ మనీ, ఎక్కువ మనీ కావాలి. నేను పనిచేసిన 10 రూపాయలు అయితే ₹1,00,000 మనీ కావాలి, 2 లక్షల ఇలాగ ఉంటే అలా రాహు కూర్చున్నాడు. 4th లాంటి మనస్సు అక్కడే కూర్చుంది. మనసు ఏం ఆలోచిస్తుంది, ఎక్కువ ఆలోచిస్తుంది. లాట్ ఆఫ్ పెద్ద పెద్దవి కావాలి నాకు. 11th లాంటి పెద్ద పెద్ద లాభాలు కావాలి. వీళ్ళిద్దరూ కలిశారు. చంద్రుడు ఏంటంటే యాక్చువల్గా చంద్రుడు అనగానే అబద్ధాలు, రాహు కొంచెం అబద్ధాలు ఎక్కువ ఆడతారు. వీళ్ళు ఎప్పుడైనా ఎవరి జాతకంలో అయినా రెండో ఇంట్లో ఈ చంద్రుడు కలిసిన సున్నితంగా చాలా సాఫ్ట్గా మాట్లాడతారు, అర్థమైనా. రెండోది రాహు కలిసాడు కానీ ఎట్లా మాట్లాడతారో కూడా తెలియదు. వీళ్ళిద్దరూ వచ్చే స్థితి కదా. అంటే వీళ్ళ మైండ్ ఆఫ్ మానసిక స్థితి అనేది చంచలం. చంద్రుడు ఈ చంచలం ఎక్కడ ఉంది, వీళ్ళ మాటలో ఉంది, వీళ్ళ ప్రామిసెస్లో ఉంటుంది. అర్థం కాదు. ఇలా వీళ్ళు ఏంటంటే అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. అబద్ధాలు కూడా నిజంలా చెప్తారు, అవతల నిజం నమ్మాలనుకుంటారు. వీళ్ళు తను చెప్పేది ఎందుకు అనుకుంటారంటే రాహు ఒక ఇమాజినేషన్. తను చేసేది అబద్ధం కానీ అది నిజమని అవతల నమ్మాలనుకుంటారు. దానికోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేయడానికి వీళ్ళు ఏంటంటే ఒకే అబద్ధాన్ని 10 సార్లు చెప్తారు, అది అవతల నిజం అనుకునేదాన్ని పదే పదే చెప్తారు. ఎందుకంటే రాహు ఎక్కువ, చంద్రుడు నిరంతరం అదే మాట కంటిన్యూస్ చేసింది చేస్తున్నారు. ఇట్లా వీళ్ళ మాటలు ఏంటంటే ఒక మాటని రొటీన్గా అనొచ్చు ఎప్పుడైనా సార్, కొన్ని మాటలు అర్థనా. ఈ మాటలు ఎలాంటివి ఎక్కువ ఉంటాయి. 4th లాంటి చంద్రుడు అయ్యాడు కదా, అతను మళ్ళీ అక్కడ రోహిణి నక్షత్రంలో స్థితి పొందాడుగా. 4th లాంటి అంటే వీళ్ళకి గృహాల మీద, వాహనాల మీద విపరీతమైన వ్యామోహం ఉంది. పెద్ద పెద్ద వాహనాలు కావాలనుకుంటారు, పెద్ద పెద్ద గృహాలు కావాలనుకుంటారు. పైగా ల్యాండ్ లార్డ్, లగ్న లార్డ్ అయినా మృగశిరుడు కూడా అక్కడే కూర్చున్నాడు తారకత్వంలో. అతను రెండో ఇంట్లో కూర్చున్నాడు. రెండో ఇల్లు అంటే లగ్నాధిపతి, అష్టమాధిపతి. రెండో ఇంట్లో కూర్చుంటే వీళ్ళ మాటల్లో నేను అనేది ఎక్కువ చెప్పుకుంటారు, సెల్ఫ్ గురించి ఎక్కువ చెప్పుకుంటూ ఉంటారు మేష లగ్నం వాళ్ళు. ఎందుకంటే లగ్నాధిపతి కూర్చున్నాడు కదా రెండో భావంలో. ఇప్పుడు దానికి ఆపోజిట్ లో చూసుకున్నాం అనుకో, తులాలగ్నం. తులాలగ్నం 2లో శుక్రుడు లేడు, సెల్ఫ్ లేదు వీళ్ళ దగ్గర. మాటలు చెప్పుకుంటారు మాటలు, కానీ వీళ్ళ మాటలో సెల్ఫ్ ఉంది. మృగశిరుడు 2 పాదాలు ఉంది, అది రెండో భావం. సూర్యుడు 3 పాదాలు. సూర్యుడు ఏంటంటే క్రియేటివిటీ, యుగో లాడు. చంద్రుడు మనసు లాడు,
అర్థమైందా? మానసికమైన చంచలం లాంటి కాబట్టి వీళ్ళు మనీ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, ఎక్కువ సంపాదన వస్తూ ఉంటుంది, చేస్తూ ఉంటారు. ఎక్కువగా సెల్ఫ్ గురించి ఎక్కువ ఉంటుంది. పబ్లిసిటీ ఎక్కువ చేసుకోవాలని చూస్తుంటారు. ఇట్లాగా ఈ మ్యాచ్ లాగిన వాళ్ళు ఏంటంటే వీళ్ళ మాటల్లో మనం గమనించవచ్చు. తొందరపడి వీళ్ళ ప్రామిస్‌లు ఎప్పుడు ఎలా ఉంటాయో కూడా తెలీదు. సెకండ్ హౌస్, ప్రామిస్ హౌస్ ఒక మనిషికి మాటిస్తున్నాడనుకో, ఆ మాట నిలబెట్టొచ్చు, నిలబెట్టకపోవచ్చు. కానీ యాంగ్జైటీ ఎక్కువ ఉంటది మాటల్లో. ఎందుకంటే అక్కడ కుజుడు కూర్చున్నాడు మృగశిరుడు. మాటల్లో ఒక్కోసారి ఏంటంటే తొందర ఎక్కువ ఉంటుంది, యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. 2 ఏ విధంగా వెళ్తున్నారో కూడా తెలీదు. ఇంకొకటి ఆలోచించుకున్నామనుకో, వీళ్ళు థర్డ్ హౌస్ చూసుకుంటే ఇక్కడ మళ్ళీ లగ్నం కూర్చున్నాడు. ఇలా ప్రయత్నాల్లో వీళ్ళు అంటే కొంచెం మొండోళ్ళని చెప్పాలి. కుజుడిదేంటంటే పసుపాలు. ఈ మృగశిరుడు 2 పాదాలు కూర్చున్నాడు. ఇక్కడ మళ్ళీ లాభాధిపతి రాహు కూర్చున్నాడు మూడో భావం. వీళ్ళు ఏం ప్రయత్నం చేసినా నాకేం వస్తుంది అని ఆలోచిస్తారు. థర్డ్ హౌస్ ప్రయత్నాల హౌస్, అర్థమైందా? సోషల్ సర్కిల్ హౌస్. రెండోది ఇక్కడ గురుడు కూర్చున్నాడు ప్రయత్నాల్లో. కుజుడు కూర్చున్నాడు తొందరపాటు ప్రయత్నాలు అని చెప్పొచ్చు. అక్కడ భాగ్యాధిపతి గురుడు ఓకే. అతనికే వ్యయాధిపత్యం కూడా ఉంది కాబట్టి వీళ్ళకి తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడైనా తీసుకున్నా నష్టపోయే అవకాశాలు ఉండే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకు వస్తుంది? థర్డ్ హౌస్ ల్యాండ్స్ విషయంలో కొంచెం జాగ్రత్త ఉండాలని చెప్తా. థర్డ్ హౌస్ ల్యాండ్స్ అనుకున్నాం. ఫోర్త్ హౌస్ గృహాలు. గృహాల్లో పెద్దగా ప్రాబ్లం రాదు కానీ ఈ ల్యాండ్స్ ఎప్పుడైతే కొంటారో ఫార్మింగ్ ల్యాండ్స్ ఇలాంటి విషయాలు ల్యాండ్లో కానీ ఖాళీ స్థలాల్లో కానీ ఇక్కడ ఏంటంటే ఈ రాహువును కుజుడు కాంబినేషన్ వెళ్తుంది. ఇక్కడ మృగశిరుడును ఆరుద్ర కాంబినేషన్. ఈ 2 కాంబినేషన్లు వెళ్తే కనుక వీళ్ళకి ఏంటంటే ఈ ల్యాండ్స్ పెద్ద పెద్ద ల్యాండ్స్ కొనాలనుకుంటారు. ఇక్కడ డాక్యుమెంటేషన్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. థర్డ్ హౌస్ బుధుడికి ఆధిపత్యం ఉంటుంది. ఇక్కడ రాహువు కూర్చున్నాడు. పైగా తొందరపాటు లాంటి కుజుడు కూర్చున్నాడు. ఇంకా పునర్వసుడు 9th లార్డ్ భాగ్యానికి అయితే నో డౌట్. వీళ్ళ ప్రయత్నం అంతా భాగ్యం అయిపోయింది. రాహు ఏంటి లాభాధిపతి కాలపురుషంలో వీళ్ళకి. వీళ్ళు ప్రతి ప్రయత్నంలో నాకేంటి లాభం అంటారు. నాకేంటి అంటారు కారణం ఏంటంటే ఇక్కడ మృగశిరుడు ఇంకో 2 పాదాలు థర్డ్ హౌస్ లో కూర్చున్నాడు. సెల్ఫిష్ మళ్ళీ. అర్థం కాదు. అంటే వీళ్ళ కన్వర్సేషన్ లో కానీ కమ్యూనికేషన్ లో కానీ కొంచెం తొందరపాటు ఉంటుంది. అర్థమైందా? రాహు అంటే ఆర్భాటం. గురుడు అంటే వీళ్ళు ఏ ప్రయత్నం చేస్తున్నా నాకు గుర్తింపు కావాలి, నాకు గౌరవం కావాలి అనుకుంటుంది. నేను చేసే ధర్మమే కదా అంటారు. ఎందుకంటే 9th లార్డ్ గురువు కూర్చున్నాడు కదా రాహుతో కలిసి. మాయలో కూర్చున్నాడు గురుడు. నేను చేసేది రైటే అంటారు వీళ్ళ ప్రయత్నాలు. ఎందుకంటే ప్రయత్నిస్తాను. ఇట్లా మ్యాథ్స్ లగ్నం వాళ్ళ ఆలోచన విధానం ఒకటి వెళ్తుంటుంది. తర్వాత వీళ్ళ డెసిషన్ హౌస్ వీళ్ళ పీస్ ఆఫ్ మైండ్ ఏంటి చూడండి. పీస్ ఆఫ్ మైండ్ ఏంటి? 4th హౌస్ చంద్రుడు. పీస్ ఆఫ్ మైండ్ 2వ ఇంట్లో కూర్చున్నాడు ఉచ్చ స్థితిలో. అంటే వీళ్ళు ఏదన్నా 10 మందికి చెప్పుకుంటున్న సేపు హ్యాపీగా ఉంటారు. ఏం చెప్తారు ఇక్కడ పీస్ ఆఫ్ మైండ్ లో? శని కూర్చొని ఉన్నాడు. 9th భాగ్యాధిపతి కూర్చున్నాడు. శని అంటే కర్మాధిపతి, లాభాధిపతి. అర్థమైనా? 2 ఆశ్లేష బుధుడు కూర్చున్నాడు ప్రయత్నాలు. అర్థం కదా? ఇలాగా పోరాటం లాంటి వీళ్ళ పీస్ ఆఫ్ మైండ్ ఎలాగ ఉంటుందంటే వీళ్ళు బాగా కర్మ చేస్తున్న సేపు వీళ్ళ పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. పైగా చంద్రుడు 2వ ఇంట్లో కూర్చున్నాడు. వీళ్ళ కర్మని అవతల గుర్తించాలనుకుంటారు. శని లాంటయ్యాడు. శని దశమాధిపతి, లాభాధిపతి అక్కడ కూర్చున్నాడు. కానీ వీళ్ళ పీస్ ఆఫ్ మైండ్ ఎందుకు పోతుంది అంటే ఇక్కడ 4th హౌస్ లో గురుడు ఉచ్చ స్థితిని పొందుతాడు. ఇది న్యాయము ధర్మము కదా అని చెప్పేసి ఎప్పుడైతే ఆలోచిస్తుంటారో కర్మలకు సంబంధించి ఇలా వెళ్దామని ఆలోచిస్తున్న సేపు వీళ్ళకి లగ్నాధిపతి కూర్చొని నిజపడుతున్నాడు. తన వ్యక్తిత్వాన్ని కోల్పోతూ ఉంటాడు పీస్ ఆఫ్ మైండ్ లో. ఎప్పుడైతే వ్యక్తిత్వాన్ని కోల్పోతుంటాడు పీస్ ఆఫ్ మైండ్ లో ఇతను తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో దీనివల్ల ఏంటంటే నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. 4th హౌస్ ఏంటంటే డెసిషన్ మేకింగ్ హౌస్. ఈ డెసిషన్ మేకింగ్ హౌస్ లో కుజుడు నేర్చబడ్డాడు. కుజుడు తొందరపాటు ఎక్కువ, ఆవేశం ఎక్కువ, ఆయాసం ఎక్కువ. ఈ తొందరపాటు తనంలో ఎప్పుడైతే తను ఒక నిర్ణయం తీసుకుంటాడు ఇక్కడ భాగ్యాధిపతి గురుడు కూర్చున్నాడు అంటే వ్యయాధిపతి కూడా అవుతున్నాడు ఆయన అక్కడే. అర్థం కదా? దానివల్ల ఏమవుతుంది? వీళ్ళు చేసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల ఈ మానసిక అశాంతి వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. 2 వీళ్ళకి సొసైటీ 3rd హౌస్ సొసైటీ అండ్ 6th హౌస్ ఎనిమీస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. శత్రువులు పెంచుకుంటున్నారు వీళ్ళు అని. అర్థం కాదు. 4th హౌస్ లో వీళ్ళ శత్రువులు ఎందుకు పెరుగుతున్నారు? ఒక నిర్ణయాలు. ఈ నిర్ణయ స్థానంలో ఎవరు కూర్చున్నారు? 3 నక్షత్రాలు కూర్చున్నాయి. పునర్వసు పాదం కూర్చుంది, పుష్యమి కూర్చుంది, ఆశ్లేష. ఆశ్లేష అంటే సర్పగుణం. సర్పం మనసులో కూర్చుంది. నెగిటివ్ మైండ్ సెట్ అంటాం. అర్థమైనా? స్వార్థపు ఆలోచనలు అనుకుంటాం. ఇక్కడ కుజుడు నేర్చబడుతున్నాడు. వీళ్ళ వ్యక్తిత్వం నేర్చబడుతుంది. వీళ్ళ అష్టమాధిపతి కూడా నేర్చబడుతున్నాడు అక్కడ. అర్థమైనా? ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఒక రకమైన భయంకర మానసిక సంఘర్షణ అనుభవిస్తుంటారు.
ఇక్కడ నిర్ణయ స్థానం ఏదైతే ఉంటుందో ఇక్కడ గురుడు అర్థమైందా ఉచ్చస్థితి, వ్యయాధిపతికి ఉచ్చస్థితి అంటే నష్టం కూడా చాలా పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం ఉంటుంది నెగిటివ్ నిర్ణయాల వల్ల అని చెప్పాలి. నష్టం ఒకటే కాదు, ఇక్కడ శత్రువును కూడా యాక్టివేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే బుధుడు యొక్క నక్షత్రం ఆశ్లేషుడు ఉన్నాడు, 3వ అధిపతి అర్థమైందా, అండ్ 6వ అధిపతి అక్కడ కూర్చున్నారు 4th హౌస్. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే నిర్ణయాలు, మానసిక నిర్ణయాలు అనేది వీళ్ళకు సూట్ కాదు అని చెప్తాను, తొందరపడవద్దు అంట. ఇక్కడ గురువు వచ్చ స్థితిలో కూర్చున్నాడు కాబట్టి గురువుకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి, మీకు ప్రయారిటీ ఇవ్వద్దు అంట. ఇప్పుడు ఏ మనిషికైనా ఒక తులా లగ్నం తీసుకుందాం, 4th హౌస్ వాళ్ళ మానసిక నిర్ణయం అనుకుంది. ఈ మానసిక నిర్ణయంలో ఎవరు నేర్చబడుతున్నారు అని చూసుకుంటే గురుడు నేర్చబడుతున్నాడు. గురుడు ఎవరికి తృతీయాధిపతి, షష్టాధిపతి, పబ్లిక్ ఒపీనియన్. అక్కడ ఉచ్చస్థితి ఎవరు పొందుతున్నాడు, తృతీయాధిపతిగా తన వాస్తు ఉచ్చస్థితి పొందుతుంది, అండ్ సప్తమాధిపతిగా తన యొక్క ఎఫర్ట్స్ కు సంబంధించిన తన పార్ట్నర్ కూడా ఉచ్చస్థితిని పొందుతున్నారు. కాబట్టి నిర్ణయాలు తీసుకునే విషయంలో బాగుంటుందని చెప్పవచ్చు. కానీ వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు 4th హౌస్ లో ఒక మ్యాస్టర్ లగ్నం వాళ్ళు ఒక డెసిషన్ మేకింగ్ తీసుకుంటున్నారు, తీసుకోవద్దంటుంది. మీ సొంత నిర్ణయం చేయమాకండి అంట. ఎందుకంటే అక్కడ మనస్సు ఉంది, నిర్ణయానికి మనసు ముఖ్యం. అక్కడ లగ్నాధిపతి నేర్చబడుతున్నాడు, కానీ ఉచ్చస్థితి ఎవరు పొందే గురువు కొందక 9th లాట్. మీరు ద బెస్ట్ మెంటర్స్ సలహా తీసుకోండి, గురుత్వం లక్షణాల సలహాలు తీసుకోండి. అక్కడ ఉచ్చస్థితి పొందుతున్నాడు గురువు కాబట్టి వాళ్ళ సలహాలు తీసుకొని ఏ పని చేసినా కూడా సక్సెస్ అవుతుంది. అర్థం కలదు. గురువారంగా కారకత్వాలు అంటే 9th లాట్గా తండ్రి అవుతున్నాడు, కారకత్వంలో గురువు అనేదానికి మనకు ఒక మెంటర్ అవుతాడు. ఇంకా అగ్రసోదరులు కూడా గురు కారకత్వం వస్తుంది కాబట్టి 11th ఆధిపత్యానికి అగ్రసోదరులు గురువు కారకం, కనిష్ట సోదరులకే కుజుడు కారకం. అంటే నేను ఈ మ్యాచ్ లగ్నం వాళ్ళకి కనిష్ట సోదరుల సలహా తీసుకోవద్దని చెప్తా. అర్థం కుజుడు నేర్చబడ్డాడు కాబట్టి ఇతను లగ్నాధిపతి కూడా అతనే కాబట్టి అతని సలహా తీసుకోవద్దు అంట. నేర్చబోతున్నాడు, నిర్ణయం తీసుకున్నప్పుడు నష్టపోతాం అంట. ఇంకొకళ్ళు అష్టమాధిపతి కూడా అక్కడ నేర్చబడుతున్నాడు. లగ్నాథ అష్టమం అనగానే ఏంటి, ఇక్కడ మన ఏన్సెస్టర్ యొక్క ఇన్హెరిటెన్స్ అనుకోవచ్చు, అది ఉండొచ్చు లేకపోవచ్చు. రెండోది అపోజిషన్ యొక్క కుటుంబం, అంటే భర్త యొక్క సలహా, భర్త కుటుంబం యొక్క సలహాలు తీసుకున్నా నష్టపోతాడు, వాళ్ళ ఐడియాలజీ తీసుకున్నా కూడా. రెండోది భార్య యొక్క కుటుంబం యొక్క సలహాలు తీసుకున్నా కూడా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకు ఇక్కడ కుజుడిని నేర్చబడుతున్నాడు 4th హౌస్ లో నిర్ణయ స్థానంలో. అర్థమైందా నీకు? అంటే వీళ్ళు ఎందుకు నష్టపోతున్నారు, అక్కడ నష్టపడిన కారణం ఏంటంటే గురువు ఉచ్చస్థితి ఉన్నాడు, వ్యయాధిపతిగా సలహాధిపతిగా అతను ఉచ్చస్థితే, మంచి నిర్ణయం చెప్పగలుగుతాడు. అర్థం కాదు. వ్యయాధిపతిగా కూడా బలం అవుతుంది. ఎప్పుడు గురువు వ్యయాధిపతిగా బలం అవుతాడంటే గురువుని పట్టుకున్నాం అనుకో కుజుడు బ్యాలెన్స్ అవుతాడు. గురువు మన బలం వల్ల కుజుడు అంటే వ్యక్తిత్వానికి, నేను అనే తత్వానికి అక్కడ నిర్ణయం దగ్గర పనికిరాదు అండి. ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి, నీ మనసుకి అది పనికిరాదు. ఎందుకంటే నిర్ణయం తీసుకున్నావు నువ్వు, బాధపడేది నువ్వే. ఎందుకు, అతనే కదా నేర్చబడ్డాడు, తను నిర్ణయం తీసుకున్నాడు. సెల్ఫ్ కుజుడు అప్పుడు నేర్చబడుతున్నాడు. 4th హౌస్ అంటే నిర్ణయ స్థానం, డెసిషన్ మేకింగ్ హౌస్. ఎప్పుడైనా సరే ఒక మనిషి నిర్ణయం తీసుకుంటాడంటే ఆ నిర్ణయం తీసుకుంటున్న కారణం అతని మనస్సు. అతని మనస్సు స్థానం ఎక్కడ కూర్చుంది, 4th హౌస్. అక్కడ ఎవరు నేర్చబడతారు, లగ్నాధిపతి నేర్చబడతారు. అష్టమాధిపతి అంటే ఆపోజిషన్ యొక్క కుటుంబం. అంటే వీళ్ళిద్దరు సలహాలు నిర్ణయాల మీద ఎలా మాకు నువ్వు డెసిషన్స్ తీసుకోమాకు అని చెప్పాలి మనం నేషనల్. అంటే మనం ఇచ్చే సజెషన్, అంటే ఏదన్నా సజెషన్ నిర్ణయం తీసుకున్నప్పుడు కానీ వీళ్ళకి ఏంటంటే 4th హౌస్ లో కుజుడు కూర్చున్నాడు కాబట్టి ల్యాండ్స్ కి సంబంధించిన ఇష్యూలు వచ్చినప్పుడు కానీ మనం ఏంటంటే ఈ కుజుడికిను గురువుకి కాంబినేషన్ మీద ఏదైనా రెడ్ కలర్ క్లాత్ లో ఒక 4 కిలోలు బెల్లం, 4th హౌస్ కాబట్టి బెల్లం గురుడు వచ్చేది కాబట్టి ఒక 4 కిలోల బెల్లాన్ని, అది జలస్థానం కాబట్టి ఏదైనా జలంలో వేయండి అని. ఆ జలస్థానం ఎక్కడ కూర్చుంది, వీళ్ళకి ఈశాన్యంలో ఉంది. 4th హౌస్ ఈశాన్యంలో కర్కాటకం. అంటే వాళ్ళ ఇంటికాడి నుంచి ఈశాన్యం వైపు వెళ్ళే జలంలో వీటిని రెమెడీగా వేస్తే కనుక వీళ్ళ తప్పుడు నిర్ణయాల వల్ల జరిగిన నష్టాలు కొంచెం బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. ఇలాగ మ్యాచ్ లాగా మనం రెమెడీ కూడా ఇచ్చాడు. ఇంకా 5th హౌస్కి వచ్చేదానికి కేతువు కూర్చున్నాడు. వీళ్ళ పూర్వజన్మ పుణ్యం అనేది కేతువు జడ్జి అవుతున్నాడు. అదే కాదు ఇక్కడ మళ్ళీ శుక్రుడు కూడా కూర్చున్నాడు. చూడండి వీళ్ళ ఆలోచన సంతోషం ఎక్కడ వస్తుంది, పిల్లలు అనుకుంటాం ఒకటి, కానీ డబ్బు ద్వితీయాధిపతి కూర్చున్నాడు అక్కడ. వీళ్ళ డబ్బు కళ్ళతో చూసుకున్న సేపు వీళ్ళకి సంతోషంగా ఉంటుంది. వీళ్ళ వ్యాపారం బాగా కలకలలాడుతున్న సేపు సంతోషంగా ఉంటారు.
లేకపోతే ఇలా సంతోషం పోయింది. 5th హౌస్ అంటే ప్రేమ, చదువు, సెల్ఫ్ లెర్నింగ్, ఒక వ్యక్తి యొక్క సంతోషం. 4th హౌస్ సుఖం. వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటే లాస్ అవ్వటం వల్ల సుఖాన్ని కోల్పోతారు. 5th హౌస్ వీళ్ళ ఎంటర్‌టైన్‌మెంట్, సంతోషం. వీళ్ళకి ఎంటర్‌టైన్‌మెంట్ ఎప్పుడొస్తుంది? కట్టలు కట్టలు డబ్బులు లెక్క ఎట్టుకుంటూ వస్తుంది. శుకుడు కూర్చున్నాడు కదా! జ్యువెలరీ ఆభరణాలు కొంటున్నప్పుడు సంతోషం వస్తుంది. శుకుడు కూర్చున్నాడు అక్కడ. ఇంకా సూర్యుడు యొక్క ఒక పాదం ఉంది అక్కడ. పంచమాధిపతి కూర్చున్న పాదం ఉంది కాబట్టి వీళ్ళకి సంతానానికి ఇయన్నీ చేస్తున్నప్పుడు సంతోషం వస్తుంది. 8 ఎక్కడ వస్తుంది? 6వ భావంలో పంచమాధిపతి కూర్చున్నాడు. సంతానంతో ఫ్యూచర్‌లో 8 వచ్చే ఛాన్స్ ఉంటుంది. రెండోది వీళ్ళకి 8 కారణం వీళ్ళ ఆలోచన విధానం. 5th లార్డ్ కూర్చున్నాడు కదా! 3 పాదాలు. మళ్ళీ అక్కడ చంద్రుడు కూడా కూర్చున్నాడు. అంటే వీళ్ళు ఎమోషనల్ పర్సన్స్ అండి. వీళ్ళ 8 కారణం ఏంటంటే వీళ్ళ మనస్సు కూడా. వీళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏదైతే ఉంటుందో ఆ నిర్ణయాలు 8ని తీసుకొస్తారు. ఇంకొకళ్ళు ఎవరు కూర్చున్నారు? కుజుడు కూర్చున్నాడు. ఈ కుజుడు ఏంటి? ఇతను మళ్ళీ వ్యక్తిగతంగా సెల్ఫ్‌గా ఇతను తీసుకునే ఆలోచన విధానం గాని, ఇతని మానసిక విధానం గాని, ఇతనుకున్న నెగటివిటీ, ఎందుకంటే అష్టమాధిపతిగా కుజుడు కూర్చున్నాడు కాబట్టి, ఈ విధానాల వల్ల ఏంటంటే వీళ్ళకి అరిషడ్ వర్గాలు యాక్టివేట్ అవ్వటం. అర్థమైందా? ఆరోగ్యపరమైన సమస్యలు కొద్ది గొప్ప రావటం. ఇంకొకటి శత్రుత్వాన్ని పెంచుకుంటారు. ఈ శత్రుత్వం పెరగకూడదు వీళ్ళకి. ఆరోగ్యంగా బాగుండాలి అంటే వీళ్ళకి ఏం చెప్పాలా? వీళ్ళు మానసికంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు వీళ్ళ తెలివితేటలో వీళ్ళ నెగటివిటీ అనేది యుటిలైజ్ చేయమాకండి. 6వ భావం. 6వ భావం అంటే ఏంటి? కర్మభావం. వాళ్ళ కింద పనిచేసే పనోళ్ళు ఉంటారు. పనోళ్ళని హింస పెట్టమాకండి. వాళ్ళకి మర్యాద ఇవ్వమని చెప్పి. తన కింద పనిచేసే ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళని ఏమనమాకండి. మీ మనసుని చూపిమాకండి అక్కడ. మీ యాంగ్జైటీ, నెగటివిటీ చూపిమాకండి. మీ బుద్ధి, తెలివితేటలు అలా చూపిమాకండి. ఎందుకంటే 6వ భావం ఏంటి వీళ్ళకి? కాలపరుషకుండా డిఫాల్ట్‌గా బుధుడి ఆధిపత్యంలో ఉంది. బుధుడు అంటే తెలివిగల్లోడు. ఈయన కింద పనిచేసే కో ఎంప్లాయీస్ అవ్వడమే బాగా తెలివిగల్లోడు. వాళ్ళ దగ్గర నీ తెలివితేటలు చూపించేదేంటంట. వాళ్ళు డిఫాల్ట్‌లో తెలివిగల్లోళ్ళే. వీళ్ళ కింద పనిచేసే ప్రతి ఒక్క పనోడు గాని, వీళ్ళల్లో పనిచేసేవాడు గాని వీళ్ళకంటే తెలివిగల్లోడు. నో డౌట్ అక్కడ. ఎందుకంటే బుధుడి ఆధిపత్యం 6వ భావంలో కూర్చున్నాడు. అంటే పెట్టే యానిమల్స్ కూడా ఉన్నాయి. కానీ ఎక్కడ వీళ్ళ మానసికంగా వీళ్ళు బుద్ధి ఆలోచనలో వీళ్ళ నెగటివిటీ చూపియటం, నేను అనే తత్వం పనోళ్ళ దగ్గర చూపియటం వల్ల వీళ్ళకి వాళ్ళతో శత్రుత్వం ఏర్పడుతుంది. వీళ్ళకి గౌరవం ఇయ్యరు పైకి. పైకి కనబడినా లోపల వీళ్ళకి మర్యాద అనేది ఉండదు అక్కడ. ఎందుకంటే అది 6వ భావం బుధుడి ఆధిపత్యం. ఇంకా 7వ భావం. ఇంకోటి గమనించాలి ఇక్కడ. ఇక్కడ వీళ్ళకి సెల్ఫ్ అనే రెస్పెక్ట్ ఎప్పుడొస్తుంది తెలుసా మీకు? వీళ్ళు డబ్బు సంపాదిస్తున్నంత సేపు వీళ్ళకి మర్యాద ఉంది. ఎందుకంటే ఇక్కడ సూర్యుడు ఉచ్చ స్థితి పొందాడు, కుజుడు కూర్చున్నాడు అక్కడ, శని ఏసపడ్డాడు. కానీ సప్తమాధిపతిగా శుక్రుడు భరణి నక్షత్రంలో ఉన్నాడు, ద్వితీయాధిపతిగా ఉన్నాడు. అంటే బిజినెస్ చేస్తున్నంత సేపు, డబ్బు సంపాదిస్తున్నంత సేపు, అర్థమైందా? వీళ్ళకి వ్యక్తిత్వం అనేది అపోజిట్ పర్సన్ అయినా సప్తం ఇస్తుంది అక్కడ కూర్చొని. కానీ వీళ్ళ అపోజిషన్‌లో ఎలా కూర్చుంది సప్తమంలో? వీళ్ళ శక్తి స్థానం అంటాము. సప్తమ భావం అంటే ఈశ్వర స్థానం, రుద్ర స్థానం, శక్తి స్థానంలో ఎవరు కూర్చున్నారు? మళ్ళీ లగ్నం కూర్చున్నాడు కుజుడు. చిత్త 2 పాదములు. చిత్త అంటే తన ఆలోచనలో పద్ధతిగా ఉంటూ ఓకే. మళ్ళీ ఇక్కడ స్వాతి కూర్చున్నాడు. రాహు ప్రాఫిట్ లార్డ్ కూర్చున్నాడు. అంటే వీళ్ళు బిజినెస్‌లో ప్రాఫిట్స్ తీయగలుగుతారు. నో డౌట్. మేష లగ్నంలో ఏదైనా వ్యాపారం చేస్తారు. రిటైల్ బిజినెస్ ప్రాఫిట్స్ తీస్తారు. ఎందుకంటే 11th లార్డ్ కూర్చున్నాడు కదా సెంటర్‌లో. అంటూ భాగ్య లార్డ్ కూడా అక్కడే కూర్చున్నాడు. కాబట్టి వీళ్ళకేంటంటే బిజినెసెస్ అనేవి ప్రాఫిట్స్ తీసే విధంగానే ఉంటాయి. ఇక్కడ వరకు నో డౌట్. ఎప్పుడు సప్తమ భావం అంటే న్యాయం, ధర్మం, రెస్పెక్ట్, పబ్లిక్ ఇస్తున్నంత సేపు. రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నంత సేపు. 7th హౌస్ కదా ఇది. గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయి, నీ ప్రాఫిట్స్‌కి ఏ డౌట్ లేదు. డోకా లేదు. ఎందుకంటే ఆ ప్రాఫిట్ హౌస్‌లో 11th లార్డ్ కూర్చున్నాడు. ప్రాఫిట్ లార్డ్. అంటే ఏంటి ఇక్కడ సర్కిల్, సోషల్ సర్కిల్‌తో గుడ్ రిలేషన్ మెయింటైన్ చేయాలి. 11th హౌస్‌లో సోషల్ సర్కిల్ వస్తుంది. 11th హౌస్‌లో స్నేహితులు వస్తారు. 11th హౌస్‌లో అగ్ర సోదర వర్గం వస్తుంది. వీళ్ళందరూ ఎక్కడ కూర్చున్నారు? వీళ్ళ 7th హౌస్‌లో కూర్చున్నారు. ప్రాఫిట్ అయి కూర్చున్నారు వీళ్ళు. వీళ్ళతో రిలేషన్ ఉన్నంత సేపు 7th హౌస్ అంటే రిలేషన్ హౌస్‌గా. ఫ్రెండ్ సర్కిల్‌తోనే గాని, ఇరుగు పొరుగు వాళ్ళతోనే గాని, అర్థమైందా? అగ్ర సోదర వర్గం గాని, అలా అగ్ర సోదరి వర్గం గాని, వీళ్ళందరితో గుడ్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నంత సేపు వీళ్ళ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు అని చెప్పుకోవాలి. ఎందుకంటే సప్తమ భావం అంటే రిటైల్ బిజినెస్. అక్కడ కూర్చున్నాడు రాహు, మాయ అనే రాహు లాభాలను విపరీతంగా ఇవ్వడానికి కూర్చున్నాడు. ఇక్కడ ధర్మం తప్ప మాకు 9th లార్డ్ కూర్చున్నాడు.
అర్థమైందా? పైగా అతను మోక్షాల అడ్డు కూడా. వ్యాపారం కాకపోతే కాసేపు మెడిటేషన్ చేయండి అంట. ధర్మం తప్పమాకండి. ఎక్కడ ధర్మం తప్పకూడదు? అక్కడ మళ్ళీ కుజుడు కూర్చున్నాడు కదా నెగెటివ్‌గా. లగ్నాధిపతి ఆయన, అష్టమాధిపతి ఆయన. కానీ బిజినెస్ చేయొచ్చు. ఎప్పుడొస్తుంది? అష్టమానికి సంబంధించిన బిజినెస్‌లు చేయొచ్చు. గురుడు కూర్చున్నాడు కాబట్టి ఎడ్యుకేషన్‌కి సంబంధించిన బిజినెస్‌లు చేయొచ్చు. రాహువు కూర్చున్నాడు కాబట్టి ఆన్‌లైన్ సెక్టార్స్‌లో పనిచేయొచ్చు. కుజుడు కూర్చున్నాడు కాబట్టి అష్టమాధిపతిగా కుజుడు, లగ్నాధిపతిగా కాబట్టి ఇక్కడ. కుజుడు చూడు లగ్న అష్టమాధిపతి అయ్యాడు. కారకుడు అంటే భూములు, గీములు అంటాం మనం. కానీ లగ్నాష్టమాధిపతి కదా! అంటే ఏంటి టెక్నికల్ సెక్టార్స్‌లో గాని, ఐటీ సెక్టార్స్‌లో గాని వీళ్ళకి కొంచెం బానే ఉంటుందని చెప్పి. అండ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ సెక్టార్స్‌లో కూడా వీళ్ళకి ప్రాఫిట్స్ ఉంటాయి. అంటే సెక్యూరిటీ ఏజెన్సీలు పెట్టొచ్చు. అర్థమైందా? ఎందుకంటే కుజుడు అంటే సెక్యూరిటీ లార్డ్. కుజుడు 2 పాదాలు ఉన్నాయి కదా! రాహు కూడా కూర్చున్నాడు కదా! రాహు అంటే ఏంటి? కుజు రాహువులు అంటే ఆల్‌మోస్ట్ ఒక యూనిఫార్మ్ అన్నమాట. ఇప్పుడు కాకి యూనిఫార్మ్ ఏస్తాం. కుజు రాహువే అంతే. రాహు ఏంటి బ్రౌన్ కలర్. కుజు రాహువులు కలిసారు. పోలీసోళ్ళు ఎక్కువేసి యూనిఫార్మ్ గమనించు. 2 కలర్స్ ఉంటాయి. కుజుడు కలర్స్ అని ఉన్నట్టు. ఒకటి బ్లూ కలర్ వెళ్తుంది బలంగా. ఇంకోటి ఖాకీ కలర్ వెళ్తుంది. ఈ 2 కలర్స్ బాగా వెళ్తా ఉంటాయి. ఎందుకు సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్. అర్థమైందా? అర్థం కాలేదా? ఇంకో కలర్ వెళ్తుంది. బుధుడు రాశిలో కూర్చుంటాడు కాబట్టి గ్రీన్ కలర్ వెళ్తుంది. శుక్రుడు రాశిలో కూర్చుంటాడు కాబట్టి వైట్ కలర్ ఒకటి వెళ్తుంది. ఇదే కాంబినేషన్. ఇంకొకటొచ్చి శని రాశిలోకి వెళ్తుంటాడు కాబట్టి నేవీ బ్లూ కలర్. ఈ పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకి 3 కలర్‌లు ఎందుకు వస్తాయంటే ఇక్కడ కుజు రాహువుల కాంబినేషన్ ఈ 3 రాశుల్లో జరుగుతుంది కాబట్టి. ఆ! అవన్నీ బుధుడు, మిథునం. మిథున బుధుడు గాని, కన్యా బుధుడులో గాని ఏ కాంబినేషన్స్ ఉంటాయి. అయ్యే కలర్స్. ఈ యూనిఫార్మ్ చెక్స్ లాగా ఉంటాయి కదా! మిలిటరీ కలర్స్ అవి బుధుడు రాశిలే 2 సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్ అవి. కానీ ఇక్కడ సప్తమంలో ఉన్నప్పుడు ఏంటంటే వైట్ వెళ్తుంది. సప్తమం అంటే ఏంటి శుక్రుడు కదా ఇక్కడ. వైట్ వెళ్తుంది. సప్తమంలో ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు సుఖపడతారు. సప్తమంలో ఉండేది ఎవరుంటారు మనకి నేవీ ఉంటుంది సుఖపడుతుంటారు వాళ్ళే. ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు సుఖపడుతుంటారు. కష్టపడే వాళ్ళు ఎవరు? ఆర్మీ కష్టపడతా ఉంటుంది. ఆరో భావం. యుద్ధం చేస్తా ఉంటుంది. యుద్ధం చేసేవాళ్ళు ఏ డ్రెస్ చేస్తారు ఆర్మీ వాళ్ళేసేది డార్క్ డార్క్ గ్రీన్‌ను లైట్ బ్రౌన్‌లో వెళ్తుంది. అదే కలర్ మనకి కన్నీలోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్నాడు మళ్ళీ కుజుడు. అర్థమైందా? అర్థం కాదా? మళ్ళీ అదే కుజుడు మళ్ళీ మిథునంలో కూడా ఉంటాడు. కుజు రాహులు. అంటే ఒక యూనిఫార్మ్ అనేది కుజు రాహుల కాంబినేషన్. ఎవరన్నా ఒక యూనిఫార్మ్ టైప్ ఆఫ్ జాబ్ చేస్తున్నారంటే వాళ్ళ జాతకంలో కుజు రాహుల కాంబినేషన్ పడి ఉంటుంది. 159లో గాని ఎక్కడైనా గాని. అది దశమానికి కరెక్ట్ అయ్యి ఉంటుంది. వాళ్ళు యూనిఫార్మ్ అయితే ఏస్తారు. సెక్యూరిటీ గార్డ్‌తో, పోస్ట్ మ్యాన్‌తో సహా ఏస్తారు. థర్డ్ హౌస్ కాంబినేషన్ ఏర్పడింది. అటు పోస్ట్ మ్యాన్ అవుతాడు. కుజు రాహుల కాంబినేషన్ ఏర్పడింది. థర్డ్ ఏంటంటే పోస్టల్ డిపార్ట్‌మెంట్ కదా! వాళ్ళ కర్మాధిపతి కుజుడు కరెక్షన్ ఏర్పడుతుంది. థర్డ్ లార్డ్ లేకపోతే మిథునం అవ్వచ్చు కర్మస్థానం. అక్కడ కర్మాధిపతి కుజుడు కరెక్షన్ ఏర్పడిందనుకో వీళ్ళు అదే కాంబినేషన్ ఏస్తారు. కట్ చేసే వరకు పోస్ట్. అది ఆరో భావం వచ్చేసరికి ఆర్మీ. సప్తమ భావం ఏంటి వాయుతత్వం. ఎయిర్ ఫోర్స్. అర్థమైందా? అర్థం కాదా? రెండోది మనకి మకరంలో ఏమొస్తుంది మనకి? మకర కుంభాల్లో ఈ నేవీకి సంబంధించిన వాళ్ళయి వస్తాయి. నేవీ డిపార్ట్‌మెంట్ వాళ్ళొస్తారక్కడ. జలతత్వంలోకి వెళ్తారు వాళ్ళు. అర్ధ జలతత్వం, అర్ధ భూతత్వం. రెండోది అండర్ గ్రౌండ్ జలతత్వం. ఎందుకంటే మకరంలో నుంచి అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళి మీనంలోకి వెళ్తుంది. ఈ కుంభంలో ఈ కాంబినేషన్ ఉంటుంది. మకర కుంభాలు. ఈ మైనింగ్ ఉంటారు చూసావా? మెరైన్స్. మైనింగ్ కాదు మెరైన్. వీళ్ళకి ఆ కాంబినేషన్ వెళ్తుంది. ఇట్లా మనం ఏంటంటే వాళ్ళ యొక్క డిపార్ట్‌మెంట్స్‌ని కూడా మనం చెప్పొచ్చు. రెండోది మేష లగ్నానికి ఏదైతే ఉంటుందో రిలేషన్స్ అనేది బిజినెస్ నడవాలంటే గనుక వీళ్ళు చేయాల్సిన న్యాయం ఏంటి? ఎందుకంటే ఇది న్యాయస్థానం, ధర్మస్థానం. అంటే సమస్థానం తుల అనేది. కాలపురుషునిలో సమస్థానమే వీళ్ళు మేష లగ్నం వాళ్ళ యొక్క సమస్థానం. అంటే ఇక్కడ రాహు అయితే సెంటర్‌లో కూర్చొని ఉంటాడు. నీకు ఎంత ఆనందాన్ని ఇస్తానో అంత దుఃఖాన్ని ఇస్తాను అంటాడు. ఎప్పుడు? ఇక్కడ కూర్చున్నాడు కదా! 11థ్ లార్డ్‌గా ఉండా నేను. నువ్వు సొసైటీతో ఎలాగుండవు? నీ ఫ్రెండ్ సర్కిల్‌తో ఎలాగుండవు? నీ 11థ్ అంటే అగ్రసోదరవర్గంతో ఎలాగుంటాడు? మళ్ళీ గురుడు కూడా అక్కడే కూర్చున్నాడు. కారకుడు కూడా. రాహు అక్కడే కూర్చున్నాడు. 7థ్ హౌస్ నీ పార్ట్నర్స్ ఎలాగుండవు? ఇక్కడ నీ ఉండే తత్వాన్ని బట్టి ఎందుకు అక్కడ చిత్త ఉంటాడు. చిత్త నీ ఆలోచన విధానం. నీ లగ్నాధిపతి. నీ వ్యక్తిత్వం. వీళ్ళతో ఎలా ఉంటే ఇది అలాగా స్టేబుల్‌గా ఉంటుంది. ఎందుకు అక్కడ శని ఉంటాడు. ఉచ్చ స్థితిలో. అర్థమైందా? అర్థం కాలేదా? వాళ్ళ ముందు నీ బుద్ధి పనిచేయదు.
ఎందుకంటే ఆ 3 స్థానాల్లో నీ పంచమాధిపతి నీచపడుతున్నాడు. ఈ సప్తమ భావం ఏదైతే ఉందో నీకంటే నీ ఫ్రెండ్స్ తెలియగలండి. నీ అదర్ ఇంకా స్ట్రాంగ్ పర్సన్సే. నీ భాగ్యాధిపతి కూడా స్ట్రాంగ్ పర్సనే అక్కడ. అర్థమైందా? కానీ నీ బుద్ధి పంచమాధిపతి నీచపడుతున్నాడు. కానీ ఎవరు వచ్చే స్థితి పొందుతారంటే నీ కర్మాధిపతి. నీ కింద పని చేసేవాడు గాని, ఎవరైనా గాని, నీ ఎంప్లాయీస్ గాని, వాళ్ళు ఉచ్చ స్థితిని పొందుతున్నారు ఇక్కడ. కాబట్టి నువ్వు ఇక్కడ బ్యాలెన్స్ ఎళ్ళు. అర్థమైందా? నువ్వు దీన్ని పెంచాలనుకున్నావు అనుకో, వీళ్ళు ఆల్రెడీ పెరిగిపోయి ఉంటారు కాబట్టి నేను తొక్కేస్తారు నీ ఆలోచనని. అంటే ఇక్కడ వ్యాపారం నష్టపోయే అవకాశం. వ్యాపారంలో చూడు మేష లగ్నం వాళ్ళు ఎంత జాగ్రత్త తీసుకోవాలి. సూర్యుడు నిజపడుతుంది కదా, లిటిగేషన్స్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ అష్టమ భావం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ భాగ్యస్థాన భావం ఒక కొద్దిగా ఉంది, ఏ భావం ఉంది. ఇక్కడ శని కూర్చున్నాడు అష్టమంలో. చూసావా? సప్తమంలో ఎప్పుడైతే బ్యాలెన్స్ తప్పుతాడో మనిషి, అష్టమంలో కూర్చున్న శని ఇబ్బందులు బాగా చేస్తాడు. దశమాధిపతి అష్టమంలో ఉన్నాడు కదా కష్టాల్లో. కానీ ఇక్కడ ఇంకోటి కూడా కనిపెట్టొచ్చు. ఎప్పుడైతే దశమాధిపతి అష్టమంలో ఉన్నాడు, సప్తమంలో ఉచ్చ స్థితి పొందుతాడు కాబట్టి ఈ బిజినెస్ ఏదైతే ఉంటుందో, ఈ బిజినెస్ ని ఈ ప్లంబింగ్ సెక్టార్స్ వైపు కానీ, గుంటల వైపు బిజినెస్లు కానీ, అర్థమైందా? శనికి సంబంధించిన ఐరన్ వరకు సంబంధించిన బిజినెస్లు కానీ, రెండోది టెక్నికల్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో, నాలెడ్జ్, రీసెర్చ్ ఏదైతే ఉంటుందో, ఈ రీసెర్చ్ సెక్టార్లో వీళ్ళ లైఫ్ బాగుంది. ఎందుకంటే శని కూర్చున్నాడు అక్కడ. రెండు కర్మ కూడా బాగుంటుంది. ఆరోధిపతిగా బుధుడు బాగుంటాడు. ఇంకోటే కాదు, వీళ్ళు సర్జన్స్ గా కూడా బాగుంటారు. సర్జికల్ ఫీల్డ్ పట్టుకున్న వాళ్ళు కూడా వెపన్ పట్టుకొని, అర్థమైందా? 6వ భావాధిపతి జ్యేష్ఠ ఉంది కాబట్టి ఇక్కడ 3వ భావాధిపతి 6వ భావాధిపతి అయ్యాడు, పైగా శని కూడా అయ్యాడు కాబట్టి వీళ్ళు హాస్పిటల్లో మంచి సర్జన్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కుదిరంటే వెపన్ కదా డిఫాల్ట్ గా. అష్టమాధిపత్యం ఉంది. ఇక్కడ అష్టమంలో ఎవరు బాగుంటారు? శని బాగుంటాడు. కేతు కూర్చున్నాడు అక్కడ కట్ చేసే విధానం. సర్జన్ అంటే కట్ చేసి కుట్లేస్తుంటాడు. కేతు వచ్చ స్థితి. ఇక్కడ ఇలా మనసు నేచ స్థితి పడుతుంది. మనసు నేచ స్థితి పడుతుందంటే ఆల్మోస్ట్ వీళ్ళు మానసికంగా స్ట్రాంగ్గా ఉండరు, ఒక సర్జన్స్ గా పనిచేస్తుంటారు. కేతు కట్ చేయడంలో మొహమాటం లేకపోతే ఇక్కడ వీళ్ళకి బాగుంటుంది. ఈ సెక్టర్ వీళ్ళ కర్మాధిపతి ఎప్పుడన్నా ఈ కనెక్షన్ ఏర్పడింది అనుకో, ఇమీడియట్లీ మనం ఏం చేయాలంటే అకల్ట్గా కూడా పనిచేస్తుంది. వీళ్ళకి అకల్ట్ నాలెడ్జ్ మీద కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే లగ్నాధిపతి ఉంటాడు కదా, దీనికి ఆధిపత్యం కూడా వృత్తి కానీ డీప్ నాలెడ్జ్ ఉంటుంది. రెండోది అష్టమంలో మన బుధుడు కూడా పడుతున్నాడు, కేతు కూడా పడుతుంది. అది లగ్నాధిపతి ఆధిపత్యం కాబట్టి వీళ్ళకి పాస్ట్ లైఫ్ యొక్క థాట్స్, డ్రీమ్స్ ఎక్కువ వస్తుంది. ఇల్యూజన్స్ ఎక్కువ ఉంటాయి. పాస్ట్ లైఫ్ ఇల్యూజన్స్, హైలీ ఎమోషన్స్ అయిపోతారు. ఎమోషనల్లీ వీక్ అవుతారు కూడా. ఇక్కడ ఎమోషనల్ అడ్డేవాడు అష్టమంలో వీక్ అయ్యాడా లేదా? దానికి ఎవరికి వచ్చింది లగ్నాధిపత్యం? వీళ్ళ లగ్నాధిపత్యంలో కుదిరే దీనికి కూడా ఆధిపత్యం ఉన్నాడుగా. అంటే వీళ్ళు ఎమోషనల్లీ వీక్ పర్సన్స్ మేష లగ్నం వల్ల. చాలా మంది స్ట్రాంగ్ అనుకుంటారు కానీ ఫిజికల్ గా వీళ్ళు చూసి అమ్మో వీళ్ళు చాలా స్ట్రాంగ్ అనుకుంటారు కానీ హైలీ ఎమోషనల్లీ వీక్ పర్సన్స్. చంద్రుడు వీక్ అయ్యాడు అష్టమంలో. ఈ అష్టమానికి కుజుడు ఆధిపత్యం ఉన్నాడు. వీళ్ళ లగ్నాధిపతి ఆధిపత్యం అంటే ఈ లగ్నంగా ఏంటి ఇక్కడ ఎమోషనల్ వీక్ అయిపోయాడు కదా. కుజుడికి 2 రకాల ఆధిపత్యాలు ఉంటాయి, లగ్నం అష్టమం. ఎమోషనల్ వీక్ అయ్యాడు. ఇక 9th హౌస్లో ఎవరు కూర్చున్నా మళ్ళీ మూలా కూర్చున్నాడు కేతు. వీళ్ళ భాగ్యాన్ని మళ్ళీ రీసెర్చ్ సెక్టర్ లేదు. మళ్ళీ ఇక్కడ భాగ్యం మళ్ళీ కూర్చున్నాడు, శుక్రుడు కూర్చున్నాడు. శుక్రుడు మళ్ళీ బిజినెస్ పార్ట్నర్, కుటుంబం. కుటుంబం పార్ట్నర్తో ఉన్నంతసేపు బాగున్నంతసేపు వీళ్ళ భాగ్యానికి డోకాలేదు. వీళ్ళ అదృష్టం భాగ్యంలోనే కుటుంబం కూర్చొని ఉంది, శుక్రుడు కూర్చున్నాడు బలంగా. వీళ్ళ పొరజన పుణ్యం ఒక పాదం ఉంది. కానీ కుటుంబం ఎన్ని పాదాలు ఉన్నాయి? 4 పాదాలు ఉన్నాయి. వీళ్ళ పార్ట్నర్స్ 4 పాదాలు. పైగా స్థానం ఏ స్థానం అండి? గురుస్థానం. గురుస్థానం అంటే గురు కారకత్వాలు ఏముంటాయి మనకి? తండ్రి ఒకటి కారకత్వం ఉంటుంది, మెంటర్స్ కారకత్వం ఉంటుంది, గురువులు అంటే అగ్ర సోదరి వర్గం కారకత్వం ఉంది, అగ్ర సోదరి వర్గం కారకత్వం అవుతుంది. ఈయన గురు కారకత్వం. వీళ్ళు వీళ్ళ భాగ్యానికి కారకులు అవుతున్నారు. ఇక్కడ రాష్ట్రాధిపత్యాలు, ధర్మం, న్యాయం అనేది కూడా వీళ్ళ భాగ్యానికి కారకత్వం అయింది. అంటే టెంపుల్స్ కానీ, గురువు కానీ, వీళ్ళు చేసే దానాల వల్ల కానీ శుకుడు కూర్చున్నాడు, రెస్పెక్ట్ బాగా అవుతుంది స్త్రీలకి. అర్థమైనా? 2 కుటుంబానికి ఎక్కువ ప్రయారిటీ. కుటుంబాధిపతిగా కూర్చోండి, సప్తమాధిపతి. ఈ రెండింటికి ప్రయారిటీ ఇస్తున్న సేపు న్యాయంగా ధర్మంగా ఉన్న సేపు. ఎందుకంటే కుటుంబం సప్తం 2 వచ్చినాయి. ఇదే 9th స్థానం ధర్మస్థానం. ఎక్కడ నువ్వు ధర్మం చెప్పినా ఎటుపక్కం మొగ్గినా కూడా ధర్మస్థానానికి భాగ్యానికి దెబ్బ. కేతు కూర్చున్నాడు, మూల నక్షత్రాలు కట్ చేస్తానికి కూర్చున్నాడు. కానీ గురువు ఇక్కడ త్రికోణ స్థితిని పొందాడు. గురువు అంటే త్రికోణ స్థితి అంటే చాలా బలంగా ఉన్నట్టే. ఆల్మోస్ట్ వీళ్ళు మంచి జ్ఞానవంతులని కూడా చెప్పండి.
ఇంకా కర్మలో వీళ్ళు అసలు నిద్రపోదని చెప్పాలి. ఎందుకంటే లగ్నాధిపతి కర్మస్థానం ఉచ్చ స్థితి పొందారు. 24/7 హార్డ్ వర్క్ క్యాండిడేట్స్ ఇది. చాలా హార్డ్‌లీ వర్క్ చేస్తుంటారు. అసల నిద్రపోరు ఈళ్ళిక్కడ. రెండోది ఇక్కడ ఎవరు కూర్చున్నారు? చంద్రుడు కూర్చున్నాడు. వీళ్ళు మానసికంగా బాగా అటాచ్ అయ్యి పనిచేస్తారు. పని ఇచ్చామంటే వాళ్ళు బాగా హైలీ కనెక్ట్ అయిపోతారు దానికి. సూర్యుడు కూర్చున్నాడు. ఆ పనిలో వీళ్ళ బుద్ధి, తెలివితేటలు మొత్తం వాడుతా ఉంటారు. ఎందుకంటే అక్కడ ఉత్తరాషాఢ 3 పాదాలుంటాయి. ఇంటెలిజెన్స్ లార్డ్ నక్షత్రం వెళ్ళింది. కుజుడు ఉచ్చ స్థితి. లగ్నాధిపతి బాగా ఉచ్చ స్థితి. అంటే వీళ్ళు పని చేస్తున్నంత సేపు చాలా స్ట్రాంగ్‌గా ఉంటది వీళ్ళు ఫిజికల్‌గా గాని, బాడీ పరంగా గాని. అర్థమైందా? వీళ్ళ ఉత్సాహం గాని, వీళ్ళ డిజైర్స్ గాని పనిలో ఉన్నంత సేపు బావుంటది. గురువు నేసుకురాతుంది. వీళ్ళు పని చేస్తుంటారు. వీళ్ళ భాగ్యం పెద్దగా లేదు. ఇంకో నక్షత్రం ఉంది అక్కడ మళ్ళీ ధనిష్ఠుడు ఉన్నాడు. అంటే ఎప్పుడైనా సరే వీళ్ళకి డిస్టర్బెన్స్ వచ్చింది మానసికంగా. ఏదైనా మ్యూజిక్ ఏనంటాను. ఎందుకంటే ధనిష్ట అంటే డ్రమ్స్, మ్యూజిక్. శివతాండవ స్తోత్రాలని చెప్పొచ్చు. అంటే ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు. రెండోది మేష లగ్నం స్ట్రాంగ్ ఉండాలంటే లగ్నం మనకి లక్ష్మీ నరసింహస్వామి అంశ అది మేషం. వీళ్ళు యాదాద్రి గాని, యాదగిరిగుట్ట గాని, మంగళగిరి గాని ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి. లక్ష్మీ అంతర్వేదని ఇలాంటి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాలు చదువుతున్న సేపు కానీ, లక్ష్మీ నరసింహస్వామి మంత్రం ఉగ్రం వీరం మహావిష్ణు మంత్రం చదువుతున్న సేపు కానీ వీళ్ళు స్ట్రాంగ్‌గా ఉంటారు మేష లగ్నంలో. వీళ్ళకి ఏదైనా మానసిక భయం వచ్చినా, మానసిక ఆందోళన వచ్చినా ఏం అవసరం లేదు. లక్ష్మీ నరసింహ స్తోత్రం చదవండి. వీళ్ళ సమస్యలు తీరిపోతాయి. ఉంటాయి కదా! ఉగ్రం వీరం మహావిష్ణు గలంతం సర్వతోముఖం అర్థమైందా? ఈ మంత్రం చదువుతున్నారనుకోండి, వీళ్ళ యొక్క సోల్ అనేది స్ట్రాంగ్‌గా ఉంటుంది. వీళ్ళ కర్మ కూడా బావుంటుంది. ఎందుకంటే పంచమాధిపతి కూర్చున్నాడు కర్మలో. కర్మలో డౌట్ వచ్చింది. పంచమాన్ని యాక్టివేట్ చేయండి. మంత్రాన్ని యాక్టివేట్ చేయొచ్చు. కేతు. రెండోది అది వరాహ అంశ కూడా. చాలా బాగా కష్టపడతారు. బాగా హార్డ్ వర్క్ చేస్తారు ఈళ్ళు. అందుకే వీళ్ళేంటంటే మేష లగ్నం వాళ్ళు లైఫ్‌లో సక్సెస్‌ఫుల్ పీపుల్. ఆల్‌మోస్ట్ మేష లగ్నం వాళ్ళందరూ సక్సెస్ అవుతారు. డిఫాల్ట్‌గా వీళ్ళకి కాలపురుషుకోణంలో అంతర్లీనంగా వెళ్తూ ఉంటుంది. ఇంకా లాభాల్లో ధనిష్ఠుడు కూర్చున్నాడు. లాభాలు కావాలి అనే వ్యక్తిత్వం వీళ్ళకి బలంగా ఉంటుంది. ఎందుకంటే లగ్నాధిపతి 2 నక్షత్ర పాదాలు లాభాల్లో కూర్చున్నాడు. కావాల్సిందే అంట రాహు కూడా కూర్చున్నాడు. ఏ మాయ అయినా చేస్తారు లాభాల విషయంలో. అర్థమైందా? సందర్భాన్ని బట్టి అల్లుకుపోతుంటారు. గురుడు కూడా కూర్చున్నాడు భాగ్యాధిపతి కూడా లాభంలో. చూడు భాగ్యాధిపతి కూడా లాభంలో కూర్చున్నాడు. అంటే లాభంలో కూడా మళ్ళీ కారకుడు కూడా కూర్చున్నాడు. సోదర వర్గ కారకుడు. అగ్ర సోదర వర్గం ప్రొడ్యూసర్. ఇది భాగ్య కారకుడు. గురువు కూర్చున్నాడు ఈళ్ళ లాభాల్లో. ఎందుకంటే వీళ్ళు వాళ్ళకి రెస్పెక్ట్‌లో ఉన్నంత సేపు ఏంటంటే వీళ్ళకి ఏ డోకా ఉండదు. ఎందుకంటే డిజైన్ అయిపోయింది వీళ్ళ లైఫ్ అది. పూర్వకర్మ అది. ఆ తర్వాత వీళ్ళు మోక్ష స్థానం స్పిరిచువాలిటీలో కూడా వీళ్ళకి గురువు కూర్చున్నాడు, శని కూర్చున్నారు. అంటే వీళ్ళకి స్పిరిచువల్ అవేర్‌నెస్ రావాలి. ఎవరు కూర్చున్నారు? శని కూర్చున్నాడుగా, రేవతి కూర్చున్నాడుగా. రేవతి ఎవరు అక్కడ బుధుడయ్యాడు 3, 6 భావాధిపతి. శని డిఫాల్ట్‌గా కూర్చున్నాడు దశమాధిపతి. గురుడు కూడా కూర్చున్నాడు. ఏదైనా టెంపుల్ దగ్గర, ధర్మస్థానం దగ్గర దానం చేయండి. ఎవరికి దానం చేయాలి? నీ కింద పనిచేసే బిలో పవర్టీ పీపుల్‌కి, లేని వాళ్ళకి నువ్వు దానం చేస్తున్నంత సేపు అర్థమైందా? నీ మనస్సు గాని, నీకు డబ్బు గాని విపరీతంగా వస్తుందంట. అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు అక్కడ గురుడు కూర్చున్నాడమ్మా ఒక భాగం. గురుడేంటి? గురువు ఫస్ట్ గురుడంటే ఒక గురువు. రెండోది కారకత్వాల్లో అగ్ర సోదరుడు. ఒక పాదం కూర్చున్నాడు. ఎక్కడ? 12థ్ హౌస్. లాస్ట్ హౌస్‌లో కూర్చున్నాడు. ఇంకెవరు కూర్చున్నారు అక్కడ? బుధుడు కూడా కూర్చున్నాడు. 3, 6 ఇక్కడేంటి కనిష్ట సోదర వర్గం బిలో పవర్టీ పీపుల్ కూర్చున్నారు. 6థ్ లార్డ్ కూడా అయ్యాడు కాబట్టి పెట్ యానిమల్స్ కూడా కూర్చున్నాడు. శని కూర్చున్నాడు కర్మాధిపతి. సోషల్ సర్కిల్ ఆధిపత్యం కూడా అతనిదే కాబట్టి అతను కూర్చున్నాడు. నీ సోషల్ సర్కిల్‌కి గాని పెట్ యానిమల్స్ ఉంటాయి. నల్లటి కుక్కలు. పెట్ యానిమల్స్‌కి గాని అర్థమైందా? నువ్వు ఫుడ్ పెడుతున్నంత సేపు బావుంటది. అగ్ర సోదర వర్గంతో కూడా రిలేషన్ అక్కడ అతను కూడా బాగుంటాడు. ఉన్నంత సేపు నీకు డబ్బుకి కరువే లేదు. రిలేషన్ అని చెప్పాను గుర్తుపెట్టు. ఎందుకు రిలేషన్ ఇక్కడ? ఎందుకు రిలేషన్ మెయింటైన్ వాళ్ళతో? బిలో పవర్టీ పీపుల్‌తో రిలేషన్ మెయింటైన్ చేయాలి. బుధుడు కనిష్ట సోదర వర్గంకి కనిష్ట సోదరి వర్గం అంటాం మనం వాస్తవం చెప్పాలంటే. బుధుడు అంటే సోదరులను చూసుకుంటాం. 3, 6 లార్డ్ అయ్యాడు కాబట్టి వాళ్ళతోనూ శని వాళ్ళ కింద పనిచేసే వాళ్ళతోనూ గురువు కూర్చున్నాడు. పూర్వపతం నలుగురు అగ్ర సోదర వర్గంతోను. గుడ్ రిలేషన్ మెయింటైన్ చేసినంత సేపు నీకు విపరీతంగా డబ్బొస్తుంది.
రీజన్ ఏంటంటే అక్కడ శుక్రుడు ఉచ్చ స్థితి పొందాడు. అర్థం కాదు. ద్వితీయ సప్తమాధిపతి బిజినెస్ సూపర్ ఉంటుంది, డబ్బు విపరీతంగా వస్తుంది. అర్థం పైగా సిక్స్త్ లాడ్ కూడా బుధుడుగా దాన ధర్మాలు చేస్తుంటారు, సర్వీస్ చేస్తుంటే వాళ్ళకి. సిక్స్త్ అంటే సర్వీస్ కదా, నువ్వు సర్వీస్ చేస్తూ పైగా అది 12th హౌస్ దాన ధర్మాలు కూడా వాళ్ళకి. ఇప్పుడన్నీ 8th హౌస్ అంటే మనం గవర్నమెంట్ కట్టే ట్యాక్సెస్, అర్థం ప్రభుత్వానికి ఇవ్వాల్సిన పనులు. 6th హౌస్ అంటే సర్వీస్ మనం ఎవరికైనా చేయాల్సింది. 12th హౌస్ అంటే దానం. ఈ 12th హౌస్ లో ఎవరెవరు కూర్చున్నారు ఇంపార్టెంట్. గురువు కూర్చున్నాడు, బుధుడు కూర్చున్నాడు, శని కూర్చున్నాడు. వీళ్ళు ముగ్గురు కూర్చున్నప్పుడు వీళ్ళతో బాగున్నంత సేపు, ఎందుకంటే అక్కడ ఉచ్చ స్థితిలో కూర్చున్న శుక్రుడు ఉన్నాడు, రిలేషన్స్ లాడు కూర్చున్నాడు, గుడ్ రిలేషన్ మెయింటైన్ చేయి. అక్కడ శుక్రుడు ఉచ్చ స్థితి పొందుతాడు కాబట్టి, ఎప్పుడైతే శుక్రుడు ఉచ్చ స్థితిని పొందుతున్నాడు అతని యొక్క భావాలు ఉచ్చ భావాన్ని పొందుతాయి. అతని భావాలు ఏమంటే చెప్పు, ద్వితీయానికి సప్తం, బిజినెస్ సూపర్ ఉంటుంది, ఫైనాన్షియల్ సూపర్ ఉంటాడు. అర్థమైందా? అక్కడ శుక్రుడికి ఉచ్చ స్థితిని అవ్వలేదు, బుధుడికి ఎరిగాం మనం నేచ స్థితిలో ఉన్న బుధుడు. బుధుడు ఏం చేస్తాడు, 4th నుంచి 3rd లాడ్ గృహాలకు సంబంధించిన ఇబ్బందులు పెడుతుంటాడు, మనశ్శాంతి లేకుండా పోగొట్టేస్తాడు. 7th నుంచి 12th లాడ్ 6th లాడ్ ఎనిమిటీ పెంచుతాడు, లాస్ ఆఫ్ బిజినెస్ చేస్తాడు. నువ్వు 12th హౌస్ లో బుధుడిని ట్రిగ్గర్ చేస్తున్నావా, శుక్రుడిని ట్రిగ్గర్ చేస్తున్నావా అనేది పర్సన్ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఉంది. చూసావా మేషలగ్నం ఉంది, కాలపురుష కుండలి ఎంత మ్యాజిక్. వాస్తవంగా చెప్పాలంటే కాలపురుష కుండలి అనేది ప్రతి ఒక్కరిది, ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క లగ్న జాతకుడికి మేష లగ్నం ఇంపార్టెంట్. మేష లగ్నం ఏదైతే మనం ప్రిడిక్ట్ చేసామో ఈ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ ప్రతి ఒక్క మనిషి అనుభవిస్తున్నాడంటే, ఈ లైఫ్ స్టైల్లో ఉన్నాడు అంటే ఆ లైఫ్లో సక్సెస్ అవుతాడు. అతని ఐడియాలజీ సక్సెస్ అంటే ఏంటి, ఇక్కడ మనం ఎక్కువగా ఈ 12th హౌస్ అనేది బాగా చూసుకోవాలి మనం కాలపురుషంలో. ఎందుకు 12th హౌస్కి దాన ధర్మాలు చేయమన్నారు, లేని వాళ్ళని ఎందుకు చూసుకోమన్నారు. ఇక్కడ కనిష్ట సోదర వర్గానికి ఏమో బుధుడు కూర్చున్నాడు, అగ్ర సోదర వర్గానికి ఏమో గురుడు కూర్చున్నాడు, మనకింత పనిచేసే పని వాళ్ళకి ఏమో శని కూర్చొని ఉన్నాడు, మన జంతుజాలంగా 6వ భావాధిపతిగా మళ్ళీ బుధుడు కూర్చొని ఉన్నాడు. వీళ్ళందరినీ నష్టం చేస్తే నేసపడ్డ బుధుడు మన జీవితంలోకి వస్తాడు, బిజినెస్ లాస్ ఆఫ్ బిజినెస్ లాడ్ అతను. ఉచ్చ స్థితిలో శుక్రుడు కూడా అక్కడే కూర్చున్నాడు. వీళ్ళందరితో రిలేషన్స్ మెయింటైన్ చేస్తే గుడ్ రిలేషన్స్ అనేది నీకు ఫైనాన్షియల్ గా, నీ కుటుంబ పరంగా పేరు ప్రఖ్యాతులు వస్తాయి, ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఉంటుంది, నీ బిజినెస్ లోనే ఉచ్చ స్థితిలోకి వెళ్తాయి. ఇది బెస్ట్ రెమెడీ ఎవ్రీ పర్సన్కి. 12th హౌస్ రెమెడీ అనేది కాలపరుచుకోవడం రెమెడీ ప్రతి ఒక్కరు చేయొచ్చు. మనం ఎంతమంది అయితే భూమి మీద ఉంటారో అంతమందికి మేనానికి సంబంధించిన రెమెడీ చేయాలి. మేనం అనేది చాలా ఇంపార్టెంట్. మేనంలో ఎవరు కూర్చున్నా 6th లాడ్ కూడా కూర్చొని ఉంటాడు, అర్థం. శని కూర్చొని ఉన్నాడు అక్కడే, గురుడు ఒక పాదం అక్కడే కూర్చొని ఉంటాడు, శుక్రుడు వస్తుంది మళ్ళీ. అంటే దానం, సేవ, రిలేషను, ఈ 3 మనిషి యొక్క మోక్ష స్థితి అన్నమాట, ఉచ్చ స్థితి. ఈ కాలపురుష మండలంలో ఏంటి, శుక్రుడు ఇక్కడ ద్వితీయానికి సప్తమానికి ఆధిపత్యం. నీ వ్యాపారాలు బాగుండాలి, నువ్వు ఈ పనులు చేయి. నువ్వు డబ్బు బాగా సంపాదించాలి, ఈ పనులు చేయి. నువ్వు నాశనం అయిపోవాలి, ఈ సెక్టార్స్ నువ్వు అవమానిస్తావు, ఈ సెక్టార్స్ కాల్పుతాను. నిచ్చబడ్డ బుధుడు ఏం చేస్తాడు, అప్పులు పాలు చేస్తాడు. 6వ అధిపతిగా రోగాధిపతిగా రోగాల పాలు చేస్తుంటాడు. వ్యయస్థానాధిపతిగా బుధుడుగా నిచ్చబడ్డాడు కంటే వ్యాపారాలన్నీ నష్టం చేస్తుంటాడు. 3rd లాట్కి ఏం చేస్తాడంటే మన ఇరుగు పొరుగు బంధువులందరితో రిలేషన్స్ మొత్తాన్ని బ్రేక్ చేసేస్తాడు. అందుకే 12వ భావంలో ఒక మనిషి ఏం చేస్తే బాగుంటాడు, ఏం చేస్తే బాగోడు అనేది కాలపరుచుకోవడంలో చెప్తాం. ఓకేనా? అలాగా మేష లగ్నం మెయిన్ లగ్నం అయింది.